హాయ్ అమ్మమ్మ. నా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. నాకు చాలా బోర్ కొడుతుంది. నాకు కథ చెప్పి కూడా చాలా రోజులైంది. నాకు ఈరోజు ఒక కథ చెప్తావా? అనగా ఇప్పుడు నీకు హాలిడేస్ కదా నాన్న, నేను ఒక చిన్న కథ చెప్తాను, విను. దానివల్ల నీకు మన పురాణ కథలన్నీ తెలుసుకుంటావు నాన్న. దాంట్లో ఉండే నీతిని కూడా నేర్చుకుంటావు. నీకు చిన్నప్పుడు రామాయణం గురించి నీకు చెప్పా కదా, ఇప్పుడు రామాయణంలోని కథని చెప్తున్నాను నీకు. రాముడు తాతగారు రఘుమహారాజు అన్నమాట. ఆయన చాలా శక్తిమంతుడు, పరాక్రమశాలి, దానగుణం కూడా గలవాడనమాట. అంటే దానగుణం అంటే ఎవరన్నా వచ్చి ఏదన్నా కావాలి అని అడిగితే అది ఇవ్వకుండా ఉండేవాడు కాదనమాట. తన దగ్గర ఏమీ దాచుకోకుండా అందరికీ ఇచ్చేవాడు. అలాంటి వాళ్ళను దానగుణం గలవాడు అని అంటారన్నమాట. ఆయన రాజ్యంలోనే గురుకులం అనేది ఉండేది. గురుకులం అంటే అప్పుడులో ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, అట్లనే అప్పుడు చదువు నేర్చుకోవాలంటే గురుకులానికి వెళ్ళేవాళ్ళు అనమాట. అందులో ఒక కౌత్సుడు అనే ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆయన బాగా చదువు నేర్చుకుందామని గురుకులానికి వెళ్తాడు. చదువు నేర్చుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత గురువుకి గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటాడు. గురువుని అడుగుతాడు అనమాట. గురువుగారు, మీకు దక్షిణగా ఇవ్వాలనుకుంటున్నాను, గురుదక్షిణగా ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి ఇవ్వమంటారు అని అడిగితే అప్పుడు గురువు ఏమంటాడు, నాయన, నువ్వు చాలా బాగా విద్య నేర్చుకున్నావు, నాకు చాలా మంచి హెల్ప్ చేసావు, కాబట్టి నువ్వు గురుదక్షిణ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకున్న విద్యను మర్చిపోకుండా బాగా సాధన చేసుకుంటూ దాన్ని 10 మందికి ఇంకా నేర్పించేటట్టుగా ఉండు అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఈ శిష్యుడు మాత్రం, ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు, లేదు నేను ఎలాగైనా మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాను అని పట్టుబడతాడు. నీలాగ్ని, నువ్వు ఏదన్నా బొమ్మ కావాలంటే పట్టుబడతావు కదా, అట్లా పట్టుబట్టాడు అనమాట. అప్పుడు గురువు ఏం చేస్తారు, సరే ఒక టెస్ట్ పెడదాం వీడికి అనుకొని, సరే నాకు 14 కోట్ల బంగారు నాణాలు తీసుకురాపో అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఈయన కౌత్సుడు ఏం చేస్తాడు, ఎట్లా అని ఆలోచించుకుంటూ రఘుమహారాజు దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. అప్పటికి ఏమవుతుంది, రఘుమహారాజు దగ్గర ఏమి ఉండదన్నమాట. పాపం ఆయన కూడా అంత ఏమి మిగిలించుకోకుండా అంత దాన ధర్మాలు చేసేసి ఉంటాడు. ఆయన కూడా మట్టి పాత్రలలో భోజనం చేస్తూ ఉంటాడు అన్నమాట. అలా ఉన్నప్పుడు ఈ కౌత్సుడు, రాజా, మీ దగ్గరికి నేను బంగారు నాణాల కోసం వచ్చాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీరు నా కోరిక తీర్చే వాళ్ళలాగా లేరు, నేను వేరే ఇంకెక్కడికైనా వెళ్ళి బంగారు నాణాలు సంపాదించుకుంటాను అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రఘుమహారాజు ఏం చేస్తాడంటే, లేదు, నాకు ఒక్కరోజు సెలవు ఇవ్వండి, నేను మీకు కావాల్సిన బంగారు నాణాలు సంపాదించి ఇస్తాను అని చెప్తాడు. మరుసటి రోజు ఆలోచిస్తూ తెల్లవారిన తర్వాత రాజు ఏం చేస్తాడు, రఘుమహారాజు, ధనానికి అధిపతి ఎవరు, కుబేరుడు కదా, కుబేరుడిపై దండయాత్ర చేద్దామని సిద్ధమవుతుంటాడు. అది కుబేరుడు తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని రఘుమహారాజు యొక్క పరాక్రమము, ఆయన చేసే యుద్ధం గురించి కుబేరుడికి బాగా తెలుసు అనమాట. ఎలాగైనా మళ్ళీ కష్టం కదా యుద్ధం చేస్తే అనుకొని ఆయన ఏం చేస్తాడంటే, యుద్ధం చేయకముందే తన దగ్గర ఉన్న బంగారు నాణాలన్నీ కొన్ని ఆయన ఆ రాజ్యంలో, రఘుమహారాజు రాజ్యంలో జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టు మీద బంగారు నాణాలన్నీ కురిపిస్తాడనమాట కుబేరుడు. అప్పుడు అది తెలుసుకొని రఘుమహారాజు కౌత్సుడికి చెప్తాడనమాట, తీసుకెళ్ళు, నీకు కావాల్సిన బంగారు నాణాలు అంటే. కౌత్సుడుగా తనకు కావలసినవి 14 కోట్ల నాణాలు మాత్రమే తీసుకుంటాడు, మిగతావన్నీ వదిలేస్తాడు. నాకు కావాల్సినది 14 కోట్లు మాత్రమే అని చెప్పేసి అవి మాత్రం తీసుకుంటాడు. మిగిలిన నాణాలన్నీ ఏం చేస్తారు,
ఆయన దశరథ రఘుమహారాజు పేదల తన రాజ్యంలో ప్రజలందరికీ పంచిపెడతాడనమాట. అట్లా అన్ని ఏది మిగిలించుకోకుండా పంచిపెట్టడము రఘుమహారాజుకి అలవాటు అనమాట. ఇందులో నీతి ఏంటంటే టీచరు స్టూడెంటు సఖ్యంగా ఉండాలి. రాజు సంపాదించిన డబ్బంతా ఏం చేశాడు? దాచుకోలేదు కదా, అందరికీ దానం చేశాడు. అట్లా దానగుణము ఉండాలి. కౌత్సుడు కూడా ధర్మబద్ధంగా తనకు కావలసినవి మాత్రమే తీసుకుంటాడు. మిగతా నాణ్యాలన్నీ ప్రజలకు పంచిపెడతాడు రాజు. ఇలా చేయడం అనేది మంచి పద్ధతి. కాబట్టి నువ్వు ఇందులో నీతిని తెలుసుకొని ధర్మంగా నువ్వు నడుచుకోవాలి. ఓకేనా? మనం దసరా రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుల్ని బంగారం అని తెచ్చుకొని అందరికి ఇస్తాం కదా, అది బంగారంగా భావించి అందరికీ ఇచ్చి పెద్దలతో ఆశీస్సులు పొందుతామన్నమాట. ఇలా చేయడం అనేది మంచిది. ఓకేనా నాన్న? బాబు అమ్మమ్మ, కథ చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మమ్మ. అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాయ్.